సో మరి మీ దగ్గరకు వచ్చే ఉమెన్‌లో బాగా సన్నగయిపోవాలి, లేదంటే మా బాడీ ఫ్యాట్ బాగా తగ్గిచ్చేసేయండి అని అడిగే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఎలా చెప్తారు మీరు? విమెన్‌కి బాడీ ఫ్యాట్ అంటే అదొక ఎనిమీ లాగా. ఇలా ఉన్నామంటే నేను హెల్తీగా లేను అనుకుంటారు. కానీ విమెన్‌లో హెల్త్ అంటే లావు ఉండడం, సన్నగా ఉండడం కాదు. రెగ్యులర్ సైకిల్స్ ఉండడము, అటెన్షన్ ఉండడము, డే అంతా ఎనర్జెటిక్‌గా ఉండడం, రాత్రి బాగా నిద్ర పట్టడం. కానీ బాడీ ఫ్యాట్‌కి దీనికి ఏంటి సంబంధం? విమెన్‌లో టోటల్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ తీసుకుంటే అట్లీస్ట్ 20-30% ఆఫ్ టోటల్ బాడీ ఫ్యాట్ ఉండాలి. కానీ మోర్ దాన్ దట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆ ఉన్న టోటల్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ స్కిన్ కింద ఉందా, విచ్ ఇస్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్, ఆర్ ఇంటర్నల్ ఆర్గన్స్ చుట్టూ అబ్డోమెన్ లోపల విజరల్ అడిపోస్ టిష్యూగా ఉందా, ఎక్కడ ఉంది అనేది మోర్ ఇంపార్టెంట్. కానీ చాలా మంది విమెన్ నాకు వచ్చే వాళ్ళల్లో సబ్క్యూటేనియస్ అడిపోస్ టిష్యూ ఎక్కువ ఉంటుంది. అంటే సాట్ వర్సెస్ వ్యాట్ రేషియో అంటాం కదా, వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. సో టోటల్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉండి సాట్ రేషియో ఎక్కువ ఉంటే దట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్ ఫర్ దమ్. విజరల్ అడిపోస్ టిష్యూ 500 grams కన్నా వాళ్ళకి తక్కువ ఉంటే రిస్క్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ కానీ, రిస్క్ ఆఫ్ డయాబెటీస్ కానీ, రిస్క్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ వాళ్ళకి తక్కువ.